రాజ్యలక్ష్మి మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కరతాళ ధ్వనులు. అందరికీ నా నమస్కారాలు. పేరవరం వశిష్ఠ గౌతమ్ గురించి చెప్పాలని రంగారావు గారిని, దివాంజీ గారిని, శ్రీరామ్ గారు ఉన్నారా, శ్రీరామ్ గారు అండ్ కళాలక్ష్మి గారు అందరూ మాట్లాడతారు. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామం అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా ఆత్మ పాదాభివందనాలు. ఒక్కసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రి అమ్మకి మనం గట్టిగా కలత్వార ధనులతో కృతజ్ఞత తెలుపుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఈరోజు ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు అయితేనేమి, ప్రపంచవ్యాప్త విశ్వవ్యాప్త గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇంతమందిని ఆత్మబంధువులుగా కలిపారు. ఇంతమంది ఆత్మబంధువుల మధ్య నేను మాట్లాడడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ తరపు నుంచి నేను ఒక సెక్రటరీగా నాకు సేవ చేసే భాగ్యం అమ్మ కల్పించారు. అది ఎన్నో జన్మల పుణ్యఫలం అని నేను భావిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని, ఆ వశిష్ఠ గౌతమి విశిష్టత గురించి మీకు చెప్పాలంటే ఒకసారి పత్రి సార్ మాతో అన్నారు. ఏమన్నారంటే, దివాంజీ ఆ వశిష్ఠ గౌతమి గొప్పతనం నీకు చెప్తాను విను అన్నారు. ఏంటో నాకు అర్థం అలా. చెప్పండి సార్ అన్న. అక్కడికి వచ్చిన ప్రతి పిరమిడ్ మాస్టర్ అయినా సరే, భౌతికంగా ఉన్న వాళ్ళు సరే, వాళ్ళ సత్యలోకం వెళ్ళిపోతారని చెప్పన్నారు. సత్యలోకం అక్కడికి వచ్చి ధ్యానం చేస్తే చాలు వాళ్ళ సత్యలోకాల మార్గం సుమగం అవుతుంది, ఇది తెలుసుకో అన్నారు. అదేంటి సార్ ఇలా అంటున్నారు, ఇక్కడ ధ్యానం చేస్తే సత్యలోకం ఎలా వెళ్తారు సార్ ఇక్కడ అంటే, ఇక్కడ ధ్యానం చేసిన ఆ వశిష్ఠ గౌతమికి ఒక ఇటుక కానీ, ఒక సిమెంట్ బస్తా కానీ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సత్యలోకం వెళ్తారు అని చెప్పారు. అదేలా సార్ అంటే, మనం పూర్వజన్మల సుకృతం బట్టి, పూర్వజన్మ పాపుణ్యాలు బట్టి మనం ఒక లోకంలోకి వెళ్తాం. అది తపోలోకం అవచ్చు, మనోలోకం అవచ్చు, ఇంకా 7 లోకాల్లో ఏదో లోకంలో ఉండిపోతాం మనం. కానీ ఈ వశిష్ఠ గౌతములు ఎవరైనా సేవ చేసినా, దానికి ఒక ఇటుక కానీ, ఒక 100 రూపాయల డొనేషన్ కానీ ఇచ్చినా ఆ ఫలితం ఎలా ఉంటుందంటే, ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ వశిష్ఠ గౌతమికి కొన్ని లక్షల మంది వచ్చి ధ్యానం చేస్తారు. కొన్ని లక్షల మంది. ఈ వశిష్ఠ గౌతమి ఎలా ఉంటుందంటే, కింగ్ ఛాంబర్లో ధ్యానం చేయాలంటే 6 నెలల ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే తిరుపతిలో కూడా దర్శనం చేయాలంటే మనం నెల ముందు చేసుకుంటే సరిపోద్ది, కానీ ఇక్కడ 6 నెలల ముందు చేయాలంట. అంత గొప్పగా ఆ వశిష్ఠ గౌతమి తయారవుద్దని చెప్పారు. ఆ రోజు నేను సార్ చెప్పింది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన కొన్ని లక్షల మంది ధ్యానం చేస్తారు, చక్కగా శాకాహారం తింటారు. వాళ్ళందరూ వచ్చి ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా వెళ్తారు. నువ్వు ఇచ్చిన ఇటుక ఈ 100-1000 రూపాయలు ఉంటుంది చూసావో, ఆనందంలో భాగం నీకు వస్తుంది. నువ్వు ఏ తపోలోకంలో ఉండిపోయావు, లేకపోతే ఏ మనోలోకంలో ఉండిపోయావు, ఈ భాగంలో వచ్చే పుణ్యఫలం నిన్ను వేరే లోకాలకు పంపిస్తుంది. ఇది కొన్ని వేల సంవత్సరాలు ఉండే పిరమిడ్. ఈ పిరమిడ్ని అన్ని సంవత్సరాలు నువ్వు ఏ లోకంలో ఉండిపోయినా సత్యలోకం గ్యారంటీగా వెళ్తావు. ఇది వశిష్ఠ గౌతమి విశిష్టత. దీని అందరికీ చెప్పని ఆ రోజు చెప్పారు. నేను కనపడిన అందరికి చెప్తున్నాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, సార్ ఈ 3 పదాలు ఎప్పుడు వాడేవారు అంటే, ఈ పిఎస్ఎస్ మూమెంట్లో ముందు మనందరం ఫ్రెండ్స్గా ఏర్పడతాం. ఫ్రెండ్స్ అంటే ఏంటి, ఫ్రెండ్స్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు, అంటే ఫ్రెండ్స్ అంటే మనం అన్నీ పంచుకుంటాం. సుఖం, కష్టం, దుఃఖం, బాధ, ఇబ్బంది అన్నీ ఫ్రెండ్స్తోనే పంచుకుంటాం. ఇంట్లో అన్నదమ్ములతో పంచుకోలేనివి, తల్లిదండ్రులతో పంచుకొని ఎన్నో విషయాలు ఫ్రెండ్స్తో పంచుకుంటాం. అలాగే ఈ పిఎస్ఎస్ మూమెంట్లో ఫ్రెండ్ అనేది సార్ ఎందుకంటే అన్నీ పంచుకోమని. మీకు ఏదో ఇబ్బంది వచ్చినా ఈ పిఎస్ఎస్ మూమెంట్లో అందరూ మన సహోదరులు, సోదరిమణులు, అయితే మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి మనకి. సో అన్నీ పంచుకుంటే ఫ్రెండ్ అనేవాడు ఏమవుతాడు, మై డియర్ ఫ్రెండ్ మాస్టర్ అవుతాడు. అంటే ఇవన్నీ పంచుకోవడం వల్ల వాళ్ళకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినవాడు మాస్టర్ అవుతాడు.
మాస్టర్ అనేవాడు ఏం చేస్తాడు, అందరికీ 10 మందికి చెప్తాడు. అంటే ఇలా స్పీచ్లు చెప్పి 10 మందికి జ్ఞానాన్ని పంచుతాడు. జ్ఞానం పంచినాడు అవుతాడు, పత్రిజీ గల దేవుడు అవుతాడు. అదే మై డియర్ ఫ్రెండ్, మై డియర్ మాస్టర్, మై డియర్ గాడ్. సో పత్రిజీ గారు ఇవన్నీ ఇలా ఒక్కో పదానికి ఒక్కో మాటకి ఎన్నో అర్థాలు, వేల అర్థాలు ఉంటాయి. సో నేను అర్థం చేసుకున్న మాట అయితే ఇది, నేను అందరితోనూ ఫ్రెండ్షిప్గా ఉంటాను, వాళ్ళు చెప్పింది ప్రతీదీ వింటాను, ప్రతీదీ ఆచరిస్తాను కూడా. సో ఇప్పుడు ఈ వశిష్ఠ గౌతమి గురించి చెప్పాల్సిందంటే, దీంట్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని పిరమిడ్ వశిష్ఠ గౌతమి ఒకటే. ఎందుకంటే దీంట్లో 5 ఛాంబర్స్ ఉన్నాయి. 5 ఛాంబర్స్: కింగ్ ఛాంబర్, క్వీన్ ఛాంబర్, క్రిస్టల్ ఛాంబర్, శ్రీచక్ర, మెర్కుబా పిరమిడ్. మొత్తం 5 ఛాంబర్స్. ప్రపంచంలో ఏ పిరమిడ్కి లేని విశిష్టత దీనికే ఉంది. ఇటువంటి పిరమిడ్ మరీ ప్రపంచంలో ఎక్కడ నిర్మాణం జరగలేదు. ఒక్క కింగ్ ఛాంబరే 90/90, అంటే 90x90 అడుగులు వేయదు. కింగ్ ఛాంబర్లో 2000 మంది కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. క్రిస్టల్ ఛాంబర్ 50/50, క్వీన్ ఛాంబర్ 50/50, శ్రీచక్ర 28/28 శ్రీచక్ర, మెర్కుబా పిరమిడ్. ఇవి కాకుండా మనం మొత్తం పిరమిడ్ మొత్తానికి 27,000 27,000 క్రిస్టల్స్ పెడుతున్నాం. ప్రపంచంలో ఏ పిరమిడ్లో అన్ని క్రిస్టల్స్ లేవు. ఇది ఒక గొప్పతనం. అదే కాకుండా మన సీలింగ్లో 8 అంగుళాల/8 అంగుళాల పిరమిడ్స్ 1,00,000 పిరమిడ్లు పెడుతున్నాం. చూడండి ఎంత 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 దానికి శక్తి వస్తుందో. అది పక్కనే జీవనది గోదావరి నది. ఇన్ని విశిష్టత ఉన్న పిరమిడ్ ప్రపంచంలో ఇది ఒక్కటే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరందరూ అక్కడికి వచ్చి ఆ పిరమిడ్ యొక్క గొప్పదనం తెలుసుకుని దాంట్లో ధ్యానం చేసి, ఎంత పవర్ ఉందంటే డైరెక్ట్గా మనం శక్తిని ఎక్కడ తీసుకోవాలంటే అక్కడ తీసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ ఆ పిరమిడ్కి రావాలి, ఆ పిరమిడ్లో ధ్యానం చేయాలి. రేపు 11వ తారీఖున పత్రిజీ యొక్క మహా అవతరణ దినోత్సవం. గొప్పగా అక్కడ కేక్ కటింగు, సార్ని ఎంతో గొప్పగా మనం కొలుచుకుందాం. సార్కి కృతజ్ఞత తెలుపుకునే రోజు అది మంచి రోజు, మహా అవతరణ దినోత్సవం. మీరందరూ ఖచ్చితంగా వశిష్ఠ గౌతమికి వచ్చి అక్కడ సార్ కేక్ కటింగ్లో పాల్గొనవలసిన కోరుతున్నాం, ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి గారికి నమస్కారం, వందనాలు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్. వశిష్ఠ గౌతమి పిరమిడ్లో ఇప్పుడు దివాన్జీ గారు చెప్పినట్టు చాలా అద్భుతంగా తయారవుతుంది. చాలా శక్తివంతంగా వచ్చే పిరమిడ్. మీరు అందరూ సహకరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు అక్కడ పక్కన మనం 60 రూమ్స్ ప్లాన్ చేస్తున్నాము. ఆ రూమ్స్కి ఒక్కొక్కటి సైజు 13x13 పైన వస్తుంది. అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సీలింగ్లో పిరమిడ్స్ వస్తాయి. చాలా అద్భుతంగా ఫస్ట్ క్లాస్ అయిన రూమ్స్ వస్తాయి. ఒక్కొక్క రూమ్కి మనం 8 lakhs పెడుతున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ముందే రిజర్వ్ చేసుకోవాలి. ప్లాన్ రెడీ అవుతుంది. అతి త్వరలో మొదలు పెడుతున్నాం రూమ్స్ అన్నీ. థ్యాంక్ యూ. సభకు నమస్కారం అండి. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఆత్మ ప్రణామములు, అలానే మేడం స్వర్ణమాల పత్రిజీ ఆత్మ ప్రణామములు. నేను ధ్యానంలోకి వచ్చిన తక్కువ టైంలోనే గురువుగారు నాకు కన్నా ఎక్కువ బాధ్యత అప్పచెప్పారని నేను అనుకున్నాను. ఆ రోజే చెప్పాను. నేను చాలా ప్యూరిటీ మైండ్తో, స్వచ్ఛతతో, ఆనందంతో నేను అక్కడ వర్క్ చేస్తానని గురువుగారు చెప్పాను. అదే రకంగా ఈ రోజు వరకు అక్కడ ఏ పని ఉన్నా, ఎప్పుడున్నా, ఏ టైం అయినా నేను వెళ్ళి నాకు చెప్పిన పని, నాకు వచ్చిన పని నేను చేసుకొస్తున్నాను. అలాగే ముందు కూడా ఇంకా ఎక్కువ ఫండ్స్ కలెక్షన్లో కానీ, ఆ నిర్మాణంలో కానీ అన్నిటిలోనూ నేను ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేస్తానని, అలానే రేపు 11వ తారీఖు ఇక్కడ శాఖాహార ర్యాలీ చేసుకుని మధ్యాహ్నం అక్కడికి మనందరం వెళ్ళి అక్కడ సభను కూడా, అక్కడ గురువుగారి పుట్టినరోజును కూడా చాలా అద్భుతంగా దిగ్విజయంగా చేద్దామని చెప్పి అందరికీ మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన గురువు, విశ్వగురువు, జగద్గురువు.
మనందరి చైతన్యము, ఆయన చైతన్యంతోనే మనం పనిచేస్తున్నాం. మనం చేస్తున్నాం అని అనుకుంటూ ఉంటాము, కానీ ఎప్పుడు ఎరుకలో ఉండాలి ఇది నేను కాదు అని. ఆయన చైతన్యమే, ఆయనే మనలో ఉండి ఆ పని జరిపిస్తారు. వశిష్ఠ గౌతమి పిరమిడ్, అసలు ఏ పిరమిడ్ అయినా సరే, ఎంత చిన్న పిరమిడ్ అయినా సరే, ఆ పిరమిడ్ కడితే వాళ్ళకి ఇంకా మళ్ళీ జన్మ లేదు అని మన సార్ చెప్తూ ఉండేవారు ఎన్నో సార్లు. అది సత్యలోకానికి డైరెక్ట్గా మార్గము పిరమిడ్ అనేది అని సార్ చెప్పడం జరిగింది. అట్లాగే వశిష్ఠ గౌతమి ఇన్ని ఒక చిన్న పిరమిడ్కే అంత గొప్ప ఉంటే, వశిష్ఠ గౌతమి అనేదానికి ఇన్ని మన దివాన్జీ గారు చెప్పారు ఎన్నో అద్భుతాలు. మరి అందులో అది కట్టే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి, నా వ్యక్తిగత విషయం. అంటే ముందు గార్పాటి గారికి బెంగళూరులో కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. అక్కడ చేసుకునే ఆ పిరమిడ్లో పాలపంచుకునే ఆ అదృష్టాన్ని పత్రిసారు, ఆ విశ్వము గార్పాటి గారికి అంటే మా వారికి కల్పించింది. తర్వాత వశిష్ఠ గౌతమి పిరమిడ్ అది ఒకే జిల్లాక 2 జిల్లాలక అలా చాలా చాలా తర్జన భర్జనలు అయిన తర్వాత 2 జిల్లాలు అని దాన్ని స్థిర చేయటం. ఆ తర్వాత దానికి ఫస్ట్ మరి గార్పాటి గారే వైస్ చైర్మన్గా ఆ రోజుల్లో ఉండటం. తర్వాత ఆయన సిక్ అయినే ముందు కలిసి గుడివాడ వెళ్ళడం జరిగింది మేము కారులో. అప్పుడు ఏంటి స్వామి ఎలా ఏం చేస్తున్నావు అని అంటే, బాగాలేదు ఈ మధ్య నీరసం అంటున్నారు, తలనొప్పి అంటున్నారు అని వెంకటేశ్వరరావు ప్రక్కన కూర్చుని చెప్పడం. నేను చాలా ఏడిపించేదాన్ని అనమాట. ఆయనకి అప్పటి వరకు తలనొప్పి అంటే, నీరసం అంటే గార్పాటి గారికి జీవితంలో లేదు, ఫస్ట్ టైం అనమాట. నీరసం అంటే ఎలా ఉంటుంది అన్నట్టు నన్ను చిరాకు పడేవారు అనమాట. అట్లా మేడం బాగా ఏడిపిస్తున్నారు సార్ని అని వెంకటేశ్వరరావు చమత్కారంగా చెప్తే, సారు గార్పాటి గారు వంక 2-3 నిమిషాలు అలా చూసి, చచ్చిపోతానని భయం వేస్తుందా అన్నారు. నేనేం భయపడలేదు, నేను చచ్చిపోవడానికి ఇప్పుడు ఈ క్షణమైనా అని గార్పాటి గారు చెప్పడం జరిగింది. అయితే సార్ ఏమన్నారంటే, నువ్వు ఇప్పుడప్పుడే చనిపోవు, ఎందుకు అంటే నువ్వు ఒక ఒప్పందం చేసుకున్నావు, వశిష్ఠ గౌతమి ద్వారకా తిరుమల పిరమిడ్లు జరగాలి, దాంట్లో నేను పాత్రధారులు అవ్వాలి అని నువ్వు ఒక సంకల్పం చేసుకున్నావు, కాబట్టి ఆ 2 పిరమిడ్లు తయారయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళవు అని చెప్పడం జరిగింది. అంటే ఆ పిరమిడ్లు గొప్పతనం అట్లా. నాకు ఆ పిరమిడ్తో మాకు అంటే పత్రిసారి నోటి ద్వారా మన గురువు నాకు ఏది చెప్తే అది వేదవాకు, ఆ బంధాన్ని ముందే ఆ పిరమిడ్కి తయారు అవ్వకుండానే మా జన్మలకి దాన్ని అంకితంగా ఆ కనెక్టివిటీ తయారు చేశారు పత్రిసార్. అందుకని నాకు అది నా జన్మల బంధంగా నేను అనుకుంటా. అది కట్టడం మూలంగా ఇప్పుడు అందులో భాగస్వామిని అయిన మూలంగా ఎన్నో నాకు మోక్షం వస్తుందనో, లేకపోతే పైలోకాలకు వెళతానో, లేకపోతే ఇంకేదో వస్తుందని కాదు, నాకేదో ఉంది కాబట్టే, నా వెనక నా గత జన్మల్లో ఎంతో చేసుకున్నాను కాబట్టే ఈ జన్మలో వశిష్ఠ గౌతమి దగ్గర ఆ బాధ్యతను తీసుకునే ఆ పుణ్యం నాకు పత్రిసార్ ద్వారా నాకు లభించింది అని నా దృఢ అభిప్రాయం. అంతటి గొప్పదానికి నేను వైస్ చైర్మన్గా నేనేం చేస్తున్నాననే కాదు, అక్కడ నేను ఉన్నాను అంతే. నేనేమి చేసేది ఏమి ఉండదు అక్కడ. స్త్రీగా నాకు అసలు నా ఇల్లు నిర్వహణే తెలీదు, కానీ అక్కడ నన్ను సార్ ఉండమంటే ఉంటాను అంతే. ఆ ఉండటంలోనే మన గొప్పతనం ఉంది, ఆ ఊరికే ఉండటం ద్వారానే. అట్లా నేను అక్కడ అలా ఉన్నాను. మరి ఆ అదృష్టాన్ని ఇందాక దివాన్జీ గారు చెప్పినట్టు అని ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను దాన్నే. అంటే భవిష్యత్తులో ఎంతమంది అయితే వచ్చి అందులో ఆనందాన్ని పొందారో, ఆ ఎనర్జీని పొంది వాళ్ళ ఆరోగ్యాలని, ఆనందాన్ని, ఆత్మ ఎదుగుదలని పొందారో, వాళ్ళందరిలో నుంచి భాగస్వామ్యం ఈ ఇటుక సిమెంట్ ఇచ్చిన వాళ్ళకి వెళుతూ ఉంటుందట జన్మలకి. వాళ్ళ పైలోకాల్లో ఉండని మళ్ళీ జన్మ తీసుకొని వాళ్ళకి మళ్ళీ ఎల్నెట్ అయిపోయి మళ్ళీ వాళ్ళ లక్ష్యం పూర్తి అయిపోయే వరకు, వాళ్ళెవరో వాళ్ళు తెలుసుకుని ముక్తో మోక్షమో అంటున్నాం కదా మనం, అవన్నీ అయ్యే వరకు ఈ వశిష్ఠ గౌతమిలో ఎవరైతే ఆనందమో ఇంకోటో పొందారో జ్ఞానమో, అదంతా వాళ్ళందరికీ భాగస్వామ్యం అలా దార వెళుతూనే ఉంటుందట. అది పత్రిసారి చెప్పిన విషయం. మరి మనం ఎంత చేసుకుంటే అంత చేసుకున్న వారికి ఇదేమి పిరమిడ్ తయారవడానికి పొగడ్తలకు మాత్రం కాదు, సత్యమే.
అంటే చేసుకోమని చెప్పాలి కదా. మాకు తెలిసిన సత్యాన్ని మేము పొందేదాన్ని అందరికీ చెప్పాలి. ఎవరు ఏమనుకున్నా సరే, ఏదో పొద్దున ఒకళ్ళు చెప్పారు, ఇప్పుడు ఇంకొకళ్ళు చెప్తున్నారు, రేపు ఇంకొకళ్ళు వచ్చి చెప్తారు అని మన మనసు మనకి మాయ చేస్తూ ఉంటుంది. పొద్దున వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, కైలాసపూర్ గురించి చెప్పారు, ఇప్పుడు వీళ్ళు వచ్చి వశిష్ఠ గౌతమ్ గురించి చెప్పారు, రేపు ఇంకొకళ్ళు వచ్చి ఇంకోటి ఏదో చెప్తారు. ఎవరిదో వాడు భజన చస్తే కాదు 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 కాదు, అందరినీ భాగస్వాములను చేయాలనేదే మా తపన తపన తపన. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. నిజంగానే పత్రికారి చైతన్యమే మన అందరిలో ప్రసరిస్తోంది. ఆయన సంకల్పాలు ఎప్పుడూ కూడా వికల్పాలు అవ్వవు. అది మన అవతరణ దినోత్సవం సందర్భంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, అవతరణ అనేది ఒక అవతారం కాబట్టి ఆ అవతారం సంకల్పం ఎందుకు వికల్పం అవుతుంది చెప్పండి? కాదు. సో వశిష్ఠ గౌతమి 100% పూర్తవుతుంది. దీంట్లో భాగస్వామి ఇంతకుముందు వైస్ చైర్మన్ ఉన్న రాఘవరావు గారి భార్య రాజలక్ష్మి గారు. సో దీని గురించి చెప్తారు ఆవిడ కూడా. ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి వశిష్ఠ గౌతమి అంటే చాలా రోజులు రెండు గోదావరికే బాధ్యత అనుకునేవారు. ఎందుకంటే గోదావరి అని పేరు వచ్చింది కాబట్టి. గోదావరి అని పేరు వచ్చినా ఇది టోటల్ ఆంధ్ర పిరమిడ్. ఇది అందరూ గుర్తించుకోవాల్సిన విషయం. ఏమిటంటే ఫస్ట్ 2002లో రవీంద్ర భారతిలో పత్రిసారి మీటింగ్ పెట్టి మనకు ఆఫీస్ కావాలి అంటే బెంగళూరు పిరమిడ్ వచ్చింది. ఆ బెంగళూరు పిరమిడ్ వచ్చాక పత్రిసారి ఆశయం అనుకుంటూ అందరం కలిపి పిరమిడ్ కట్టేశాం. కట్టాక కర్ణాటక ఏమందంటే ఇది మాది అంది. అనగానే మాకేం లేదా అంటే పత్రిసారి ఏమన్నారు, కర్తాల్లో కట్టుకుందాంలే, అప్పుడు 2 రాష్ట్రాలు కలిపి ఉండేవి, మన తెలుగు వాళ్ళ పిరమిడ్ కట్టుకుందాంలే అన్నారు. సరే కట్టేశాం. తెలంగాణ విడిపోయింది, ఇది మాది అయిపోయింది. ఇంకా ఆంధ్రాకి పిరమిడ్ ఏది? ఆంధ్ర ఏమో అన్నపూర్ణ, ఎవరికైనా ఏదైనా ఇచ్చేస్తుంది. యజ్ఞాలకి ఇస్తుంది, గోళ్ళకి ఇస్తుంది, మేళ్ళకి ఇస్తుంది, పిరమిడ్లకి ఇస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ గోదావరి వాళ్ళది కాదండి, టోటల్ ఆంధ్రాది. అది ఎప్పటికైనా గుర్తుంచుకోండి, టోటల్ ఆంధ్రాది. ఆంధ్ర మెగా పిరమిడ్ అది. అదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న అన్ని పిరమిడ్లకి నీళ్ళకర ఉండొచ్చు, కానీ వశిష్ఠ గౌతమిలో నీళ్ళకర ఉండదు. చూడండి, ప్రకృతి తల్లి ఎంత కాపాడుతుందో మనని. మనం అన్నీ ఇచ్చేసాం కదా, మనం నీళ్లు కొనుక్కోక్కల్లా. ఎంత బాగా ఎన్ని బట్టలు ఉతకండి, ఎన్ని స్నానాలు చేయండి. పత్రికారు చాలా తెలివైన వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు గెట్టోళ్ళు కాబట్టి వేసంకాలం ఉగాదికి మనకి ఇచ్చారు, మీ సత్తా నేను చూస్తానని. చూస్తే మీరు 4 సార్లు స్నానం చేయండి, గోదావరి రెడీ. ఎన్ని బట్టలు ఉతకండి, గోదావరి రెడీ. ఎన్ని మంచినీళ్ళు తాగండి, రెడీ. అన్నిటికీ రెడీ. మరి ఈ రెడీ అయిన పిరమిడ్ రెడీ అవ్వట్లా. ఎందుకు? ఇది ఇవ్వట్లేదు. అందరూ ఏమంటున్నారు, అన్నిటికీ ఇచ్చేసామంటున్నారు. అన్నిటికీ ఇచ్చినా కుదరదు. ఆంధ్రాలో మనం కట్టుకోకపోతే మనకే ఇన్సల్ట్ కదా. అవి అయిపోయి అంటే ఎవరిచ్చారు? అందరూ ఇచ్చారు. ఎవరు ఇవ్వకల్లా మనమే కట్టేస్తాం. అన్నిటికీ పత్రిసారి చైర్మన్, ఇప్పుడు అమ్మ చైర్మన్. తండ్రి ఏం చేశాడంటే అమ్మకు బాధ్యత ఇచ్చాడు, మనని అమ్మకు చెప్పాడు. మరి అమ్మ కోరిక కూడా తీర్చాలి కదా. తీర్చాలా వద్దా? కడదామా వద్దా? రేపు యజ్ఞంలోగా కట్టి చూపించాలి మనం. ఒట్టి మాటలు కాదో, గట్టి మేలు తలపెట్టబోయ్ అన్నాడు. తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. తలుచుకుంటాం, సాధిస్తాం, అమ్మ కోరిక తీరుస్తాం. అవునా? తీరుస్తామా? పిల్లలకి తండ్రి కంటే అమ్మ ఇష్టం. ఇది అమ్మ చైర్మన్. ఇప్పుడు దానికి మనం కట్టాలి.
ఓకేనా? కడదామా? పూర్తి చేసేద్దాం. ఇంకొకటి ఏంటి అంటే, ప్రతి వాళ్ళు కూడా ఇది నా బాధ్యత, ఈ పిరమిడ్ పూర్తి చేయవలసింది నా బాధ్యతని ఎవరికి వాళ్ళు అనుకోవాలి. ఎవరికి వాళ్ళు ఇది వీళ్ళు ఇది వాళ్ళకి పోస్ట్ ఉంది, ఆ పోస్టులు ఉన్న వాళ్ళు కూడా మనం డబ్బిస్తేనే కట్టగలరు. వాళ్ళకి పోస్ట్ ఇచ్చాం కదా అని వాళ్ళు కట్టేమంటే కట్టలేరు. అది పద్ధతి కాదు. ఎవరో ఒకళ్ళు నాయకులు ఉండాలి క్లాస్ రూమ్లో లీడర్లాగా. పత్రి సార్ ఒకసారి 2002-03లో నేను ఎప్పుడు సార్తో బాగా మాట్లాడతాను, ఒక తండ్రితో మాట్లాడినట్టు. ఒకరోజు పడుకున్నారు, పొద్దున్నే లేచాక సార్ నిద్ర బాగా పట్టిందా అని అడిగారు. అడిగితే నేను నిద్రపోతే కదా అన్నారు. సార్ శక్తి మీకు తెలియాలని ఈ అనుభవం చెప్తున్నాను. ఏంటి సార్ మీరు నిద్రపోవడం ఏంటి, పగలంతా ఊర్లు తిరిగి వచ్చారు కదా, మరి నిద్ర పట్టలేదా అని అడిగాను. లేదు మేడం, నేను ఎప్పుడు పడుకోను, ఎందుకంటే పగలంతా ఈ భూమి మీద వర్క్ చేస్తాను, రాత్రుళ్ళు నేను పైలోకాల వర్క్, అక్కడ ఏదైతే ఒప్పుకొని వస్తానో ఆ వర్క్ భూమి మీద జరగాలి. ఇప్పుడు నేను మీకు ఒక వర్క్ ఇచ్చాను, నేను చెయ్యమని పలానా ఓడికని నేను చెప్తాను, వాడు చేశాడా వాడు అదృష్టవంతుడు. ఎందుకంటే పైలోకాల్లో నేను ప్లాన్ ఇస్తాను, ఆ ప్లాన్ ఓకే అయిపోయింది, మరి వాళ్ళకి ఎవరి సమర్థలో వాళ్ళ చేతిలో పెడితే అమ్మో పత్రి గారు నాకు ఎంత పని పెట్టేశారో నేనే చేస్తున్నానని అనుకుంటే, లేదా నేను చెయ్యలేను అనుకుంటే ఆ వర్క్ ఎప్పటికీ ఆగదు, వాడి చేతిలోంచి లాక్కుని ప్రకృతి ఇంకోటికి ఇచ్చేస్తుంది. చేశారా వాడు అదృష్టవంతుడు, వాడు డైరెక్ట్గా సత్యలోకానికి వెళ్తాడు. చెయ్యకపోయినా పని ఆగదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ వశిష్ఠ గౌతమ్ పని మన చేతుల్లో ఉంటే మంచిదే, మనం చేయగలిగితే. మనం చేయలేము, ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వాలి అనుకుంటే అది ఆగదు. ఇంకొక డబ్బు ఇచ్చి ఆ పుణ్యం ఆడు కొట్టేస్తాడు. ఆ పుణ్యం వాడికి ఇద్దామా, మనమే పొందుదామా? సత్యలోకానికి వాడికి చోటిద్దామా, ఆడికంటే ముందు మనం వెళ్దామా? డబ్బులో పోటీ కాదు, ఇవ్వడంలో పోటీ రావాలి, ఇవ్వడంలో పోటీ రావాలి. అది మనలో ఉంటే ప్రతి ఒక్కరికి వశిష్ఠ గౌతమి అవ్వడం పెద్ద కష్టమేమీ కాదండి. ప్రతి ఒక్కళ్ళు నేను పొందాలి అనే మాట కాకుండా అందరూ బాగుండాలి అనే ఒక ఆలోచన ఉంటే ఆ వశిష్ఠ గౌతమి తొందరలోనే పూర్తవుతుంది. మరి అమ్మ కలలు నిజమవుతాయి, గురువు కలలు నిజమవుతాయి. సారు ఏమీ అడగల, నాకు గోదావరి ఒడ్డున ఒక పిరమిడ్ కావాలి, అది ట్రైల్లో కనబడాలి అన్నారు. తప్పకుండా సార్ అన్నాం, మొదలెట్టాం. మరి అవ్వాల్సిన టైంకి అవుతుంది, కానీ రేపు యజ్ఞంలోగా మనం పూర్తి చెయ్యాలి అని ఒక ఆలోచన మనకుంటే తప్పకుండా యజ్ఞంలోగా దాన్ని మనం పూర్తి చేయగలం. మరి నేను ఎవరి వంతు వాళ్ళు, కొందరు వాక్కు దానం ఇస్తారు, కొందరు డబ్బు దానం ఇస్తారు, కొందరు శక్తి దానం ఇస్తారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అక్కడ సహాయ సహకారాలు అందించాలి. మరి అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మేడం గారికి, అమ్మకి మరీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. మేమేం ఇంకా చెప్పక్కర్లే, అంత బాగుంది. వశిష్ఠ గౌతమ్ గురించి ఆ హిస్టరీ అంతా మనకి తెలుసు. నాకు అంతగా తెలియకపోవచ్చు, కానీ మీ అందరికీ బాగా తెలుసు, పుట్టుక దగ్గర నుంచి. అదే కనుక మీకు అందరికీ బాగా తెలుసు దాని గురించి. అందుకని మీరు బాగా చెప్పగలరు కాబట్టి మీకు ఇచ్చేసాను. నేనేదో చైర్మన్ అనుకొని నేనేమో అనుకోలేడం లేదు. చైర్మన్ అంటే ఏంటి, ఊరికే కూర్చోవడం అనమాట. ఈ కుర్చీలో చైర్లో కూర్చోవడం, ఆ కూర్చోవడం కోసం ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా ఆ చైర్కి, అందుకని నన్ను పెట్టారు. ప్లీజ్ ఏంటి అంటే ఇంకొక విషయం చెప్తున్నాను. పత్రి గారు వెళ్ళిపోయిన వెంటనే మనకి చాలా 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 అనిపించింది, ఈ ప్రాజెక్టులన్నీ ఎలా అవుతాయి అని. ఒక మనకే అస్తవ్యస్తం అనిపించే దశలో అమ్మని చూశాక ఒక ధైర్యం వచ్చింది. మనము
తండ్రి లేని బిడ్డలం కాదు. అమ్మ మనని గుండెల్లో పెట్టుకుని కాపాడుతుంది. అమ్మ వెనకాతల మేమున్నాము నడిపించడానికి అని మాకే ధైర్యం వచ్చింది. ఈరోజు ఈ చైర్మన్ ప్లేస్లో ఇంకోళ్ళు ఉంటే మాకు అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అమ్మ కనబడిద్ది కాబట్టి అయ్యో వెళ్ళిపోయినా అమ్మ ఉంది మాకు. అమ్మ అంటే నా నా అమ్మని ఎంత ప్రేమిస్తాం చెప్పండి. నా అనుకుంటాం. ఎవరో వస్తే ఆడ పడతాడులే ఈ గోలంతా నాకెందుకు అంటాం. అందుకే కరెక్ట్ టైంకి అమ్మ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈ సొసైటీ అస్తవ్యస్తం అవ్వకూడదు అంటే నేను ఉండాలి. ఎంత పెద్ద మనసుతో గుడ్డెలో దుఃఖమున్నా కన్నీళ్ళు కనురెప్పల దాంట్లో దాచుకుంటూ మన కోసం అమ్మ శరీరం ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. కానీ ఊరు తిరుగుతున్నారంటే కేవలం పత్రికారి కంటే ఎక్కువ ఇప్పుడు అమ్మ కష్టపడుతున్నారు. కానీ అమ్మ వెనకాతల మనం ఉన్నాము. అమ్మ ఉంటారు, మనం చేద్దాం. మరి ఇది నాకు చెప్పాలనిపించింది. అమ్మ ఉంటేనే ఆ చైర్మన్ ఏమీ చేయదు కాదు, చెయ్యరు, వాళ్ళు చేయరు. ఐఏఎస్ కలెక్టర్ ఏమైనా చేస్తాడండి, ఆఫీస్లో కూర్చొని సంతకాలు పెడతాడు, జవానే ఫైల్ తిప్పుకోవాలి. అలాగే అమ్మ ఏం చెయ్యరు. ఒక ఆర్డర్ వేస్తే చాలు, ప్రతివాడు చేయవలసిందే. పత్రికారు ఈ సొసైటీని లక్షల కోట్ల మందిని తీసుకొచ్చి తాను వెళుతూ అమ్మకు అప్పచెప్పారు. అందుకే మహిళా చక్రాలు చేయించి అమ్మకి ఎలా చెయ్యాలో నేర్పారు. ఇప్పుడు ఈ సొసైటీ ఆర్గనైజేషన్ అంతా కూడా అమ్మ చెప్పినట్టు చెయ్యవలసిందే. చేస్తాము. అమ్మ మాటలు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాము. నిజంగానే ఆయన వెళ్తూ అన్నారు, నువ్వు నాలాగా తిరగగలవా అని అడిగారు. అంటే ఆయన ఏదో కొన్ని రోజులే పడుకుంటారని చెప్పేసి తిరగగలను అన్నాను. నాలాగా పనిచేయగలవా అన్నారు. చేస్తాను అన్నాను. ఏదో కొద్ది రోజులు అనుకున్నాను. నాకు తెలియదు ఆయన దాని వెనకాలనున్న పరమార్థం. సో ఇలాగా నాకేమీ తెలియదు, నిజంగానేమీ తెలియదు. అందరినీ దగ్గర తీసుకోవడమే తెలుసు. అదొకటే నేను ఇప్పుడు నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరూ నా వారే అని అనుకుంటున్నాను. అందరి మాటలు వినడమే నేను నేర్చుకున్నాను. వింటాను, ఎవరు చెప్పినా వింటాను, అంతే, అంతవరకే. కానీ ఎవరు ఏది చేసినా అది వాళ్ళకే ఉంటుంది తప్ప ఇంకెవరికి రాదు. కాబట్టి వినడం వరకు నా బాధ్యత, అది నా పోస్ట్. ఇంకా ఈస్ట్ వెస్ట్ గోదావరిల గురించి మాట్లాడుకుందాం. ఇవాళ అనుకున్నాము వెస్ట్ గోదావరికి ప్రెసిడెంట్గా వర్మ గారిని ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే తిరిగి పనులు చాలా చేయాలి. ఇంకా ముందు చాలా కష్టపడాలి. ఎందుకంటే వశిష్ఠ గౌతమ్ అంత సులువుగా అయ్యేది కాదు. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. చాలా ప్రణాళికలు ఉన్నాయి దానికి. రూమ్స్ కట్టాలి, పిరమిడ్ కంప్లీట్ చేయాలి, దాన్ని అందంగా తయారు చేయాలి, అన్నదానం మంచిగా చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ అందరి దగ్గరికి వెళ్ళి మనం పరిచయం చేసుకోవాలి. మనం ఊరికే రారు ఎవరును. అది చేసుకోవడానికి నాకు తోచిన విధంగా అమ్మని అడిగాను, రాజలక్ష్మి గారిని. కరెక్ట్ అని చెప్పారు. నాకు ఎందుకంటే వాళ్ళనే అడగాలి, నాకు తెలియదు కదా. సో వర్మ గారిని ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చి ఆయన పరిచయం చేసుకోవాలి. ముందుగా మనకి ఈ ఆనందకరమైన అద్భుతమైన ధ్యాన జీవితం ఇచ్చిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి అందరూ కూడా, అలాగే
ఆయన గురుపత్ని. గురువు తర్వాత ఒక మాట ఉంది, గురుపత్ని. గురుపత్ని మీరు పుస్తకాల్లో కానీ పూర్వం కూడా గురుపత్ని అంటే గురువు తర్వాత గురుపత్నే మనందరికీ. మరి ఆ గురుపత్ని స్వర్ణమాల పత్రిజీ గారికి, వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ, మరి ఈరోజు ఇప్పుడు నాకు సడన్గా మరి మేడం గారు, ఎందుకంటే నేను ఒక్కటే చెప్పాను మేడం గారికి మొన్న, నేను పేరవరానికి ఇదివరకు కనిపించినప్పుడు, నేను పత్రిజీ గారు గురువు అంటే అద్భుతమైన వరడు చెప్పారు. గురువు అంటే బరువు అని చెప్పారు. ఆయన ఎంత ఆ బరువు అని చెప్పారు, కానీ మనందరి బరువు ఆయన భుజస్కంధాల మీద వేసుకుని మన యొక్క అందరి జీవితాలు ఎవరిని చెప్పినా బాధ చెప్పినా ఎంత సహనంగా వింటూ మనకి మంచి పరిష్కారాలు చేస్తూ ఆయన మన జీవితాన్ని, అందరి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, కానీ బాడీ పికేట్ చేసినప్పుడు నేను ఒకటి అనుకున్నాను. నేను ఏమనుకున్నాను అంటే, నా జీవితం మీ అందరికీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అద్భుతంగా నా జీవితాన్ని, ఎందుకు అయోమయ పరిస్థితిలో ఉన్న నా జీవితాన్ని ఒక అద్భుతమైన జీవితంగా మలిచాడు మహానుభావుడు. అయితే ఆయన భూమిని ఆయన వెకేట్ చేసినప్పుడు నేను అనుకున్నాను, నేను ఒక్క మాట అనుకున్నాను, నేను సార భూమి మీద ఉండగా నేను భూమి మీద చెల్లిపోవాలి అని అనుకున్నాను. అయితే ఏమైందంటే, ఆయన ఎలా అయినప్పటికీ నాకు నిరాశ, బాగా వీక్ అయిపోయాను ఒక్కసారి. కానీ ఒక్కటి అనుకున్నాను, ఓహో ఆయనకు ఆశయాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎన్నో బరువు బాధ్యతలు మోసారు ఆయన. ఆయన ఫ్యామిలీని, ఒక మంచి ఫ్యామిలీ, ధ్యాన ఫ్యామిలీని ఇచ్చారు. ఆయన తర్వాత గురుపత్ని అమ్మగారిని, పరిణితి పత్రిని, వాళ్ళందరి ఫ్యామిలీ మనకి ఉంది. అయితే మన యొక్క ఆశయాల్ని, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, వీటిని ఆయన ఎంత అయితే భుజాల మీద వేసుకుని అలసిపోయి తిరిగి ఎందరి మంది ఆనందం కోసం ఎంత చేశాడు మహానుభావుడు. దాన్ని నేను నా వంతు మనం తీసుకుని, ఇంకేమీ లేదు ఈ జీవితం, దాన్ని మనం ఎదరికి తీసుకెళ్ళాలి. ఆయన ఆశయాలు కాలితే మీరు భీమవరం రండి, నేను అక్కడి నుంచి అన్నీ తగ్గించుకున్నాను. ఈ విషయం, దీని మీదే ఇంకా జీవించాలి. ఆయన యొక్క ఆశయాలను మనం నెరవేర్చాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. చివరగా మరి మేడం గారు మరి ఏదో అన్నారు, నేను ఏమన్నా ఏవద్దు, మేడం గారు, గురువు గారు, పత్రి గారు ఏం చెప్తే అది చేయటానికి సిద్ధం. పత్రి గారి తర్వాత గురుపత్ని, ఆవిడే మనకే పత్రిజీ, పత్రి మేడం అన్నీ ఆవిడే, ఒకటే ఉంటా అక్కడ. ఆవిడ ఏమి చెప్పినా దానికి శిరస వహించి నేను చేయగలవానని నేను అందరి ముందు తల ఉంచి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు పత్రి మేడం వెస్ట్ గోదావరి బాధ్యత మరి వర్మం భుజాల మీద పడింది. ఇప్పటివరకు ఊరికే కారు వేసుకుని తిరిగి వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించాడు. మేడం ఇచ్చారు, నాకు వచ్చింది ఇది కాదు. నేచరే మేడం ద్వారా ఒక బాధ్యత అప్పచెప్పారు. పత్రి సారు మధ్యలో కొందరికి బాధ్యతలు ఇస్తూ ఉంటారు. అలాగే మేడం ఎప్పుడు ఏ క్షణంలో ఎవరికే బాధ్యత ఇస్తారు, ఆవిడకి తెలుసు. మరి వశిష్ఠ గౌతమికి ఫండ్ కావాలి అంటే, ఇలాంటి సమర్థులు ఉంటే, అంటే కొంచెం యంగగా ఉండే నాలాంటి ముసలోళ్ళు కాదు, నేను కూర్చుని పాఠాలు చెప్తాను, కానీ కారులో తిరిగి ఫండ్ తేలేను, నేను పాఠం చెప్పగలను. భూమి మీద కొందరు కొన్ని పనులకు వస్తారు. అలాగే మరి ఇప్పుడు మేము వశిష్ఠ గౌతమికి వర్మ గారి ద్వారా గట్టిగా ఫండ్ వస్తుందని, ఇంకొకటి అందరూ ధ్యానులు అవుతారని, మరి ధ్యానమయం చేస్తారని నేను ఆశిస్తున్నాను ముందుగా. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, సమర్థవంతులు ఉంటేనే పరిపాలన చాలా బాగుంటుంది అని. మరి మేడం సెలక్షను చాలా అద్భుతంగా సెలెక్ట్ చేశారు. మరి ఆవిడ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తారని, వర్మగారు పనిచేస్తారని. అంటే ప్రాపంచికంగా డబ్బు అవసరం, మరి ఆధ్యాత్మికంగా జ్ఞానం, సేవ రెండు అవసరం. కాబట్టి మరి పత్రి గారు ఏ ఆశయాలతో మనందరినీ తయారు చేశారో, అలాగే మేడం కూడా
ఒక ఆశయంతో ముందు వెళ్తున్నారు. కన్స్ట్రక్షన్లో ఉన్న వశిష్ఠ గౌతమ్ మీద మేడం దృష్టి ఎక్కువ పెట్టారు. అలా అని దానికి ఏం అంకితం అయిపోవట్లేదు. రేపు కర్తాల్లో ప్రోగ్రాం కూడా ఆవిడ ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ ప్రోగ్రాంకి వచ్చారు. అన్ని ప్రోగ్రామ్స్ అటు మరి నార్త్లో జరిగిన, సౌత్లో జరిగిన, టోటల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతా మేడందే బాధ్యత. మరి మనలాంటి వాళ్ళము సహాయ సహకారాలు అందిస్తే ఈ బాధ్యత ఆవిడకి తేలిగ్గా ఉంటుంది. మరి వర్మ బాగా పనిచేస్తారని నేను అనుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మరి మేడంకి మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు నార్త్ అని చెప్పారు. నార్త్లో ఈసారి శివరాత్రి బృందావనంలో చేస్తున్నాము. ఎవరికి వీలుంటే వాళ్ళు రావచ్చు. 18, 19 తారీఖులు ఫిబ్రవరి. అక్కడ అన్ని ఆశ్రమాలని మనం చూద్దాము. అందరి ఆశ్రమాల్లో నుంచి కూడా ఆ గురువులు వచ్చి మనకి వాళ్ళ ప్రవచనాలన్నీ చెప్తారు. అక్కడే ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. నాది కాదు, పత్రికారిది అది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక తివారీ అని ఒక ఆయన ఉన్నారు, మిలిటరీలో పనిచేస్తారు ఆయన. ఈ బృందావనం ప్రోగ్రాం కూడా అన్నీ ఆయనే చూస్తున్నారు. ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుంటే ఒక స్వామీజీ ఒక రూమ్లో ఉండి ఆయన చూస్తున్నాడు. ఆయన 21 సంవత్సరాల నుంచి మౌనంగా ఉన్నారు, మాట్లాడరు ఆయన తన శిష్యుడినో మరి ఆ అసిస్టెంట్నో పిలిచి రాసి ఇచ్చారు, ఆయన్ని ఇక్కడికి రమ్మని చెప్పు అని. అంటే సరే అని చెప్పి ఆయన వెళ్ళి ఆ తివారీ అనే ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. ఎక్కడికి? ఆ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తే ఆయన రాసి ఇచ్చారు, మీరు పత్రిజీ శిష్యులు కదా అని. ఆయనకు పత్రిజీ అంటే ఎవరో తెలియదు, ఎప్పుడు కలవలేదు. కానీ ఆయన గుర్తుపట్టేశారు. అది నేను చెప్పేది, మూడో కన్నుతోటి. అది అసలైన విషయం. సో ఆయన అక్కడ మనకి చెప్పారన్నమాట, మీరు దీన్ని ఇక్కడి నుంచి ముందరికి తీసుకెళ్లే బాధ్యత మీది అని. ఎంత గొప్పగా ఆయన ఆశిస్తున్నారు. ఇప్పుడు స్వామీజీలు ఉంటే నా వెనకాల రండి, నేను నేర్పిస్తానని చెప్తారు. కానీ ఆయన అలా చెప్పలేదు. మీ గురువు చాలా గొప్పవాడు, ఆయన ఆశయాలను మీరు తీసుకెళ్లే బాధ్యత మీ మీద ఉంది అని ఆయన చెప్పగా, అది కూడా రాశారు. చెప్పడం అంటే చెప్పడం కాదు, రాశారు. అది నా వాట్సాప్లో అది కూడా ఉంది. సో ఇలాగా ఆయన చెప్పడం వల్ల ఆయన కూడా వస్తున్నారు మన దగ్గరికి. సో ఇలాగా బృందావనం, మధుర ఇవన్నీ చూసుకోవచ్చు. అక్కడ మంచి దేవాలయాలు ఉన్నాయి, రాధాకృష్ణులవి. సో 2 రోజులు మనం అక్కడ ధ్యానం, ఓన్లీ ధ్యానమే, ఇంకేమీ ఉండదు. ఎక్కడైనా సరే మనం ఇక మించి ధ్యానం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ధ్యానమే ఉండాలి. స్పీచ్లు ఇవన్నీ మన పిఎంసీలో చూస్తున్నాం, క్లాసులకి వెళ్తున్నాం. కనుక ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఎక్కువ ధ్యానం ఉంటే, మ్యూజిక్ ఉంటే, ధ్యానం ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. అదే గొప్ప వరం మనకి, ఇలాంటి ప్రోగ్రామ్స్లో ధ్యానం ఎక్కువగా చేయించడం. కనుక మనం అందరం కూడా అక్కడికి వెళ్ళి ఓన్లీ ధ్యానమే చేద్దాము. వీలైనంత వరకు మీకు వీలుంటే, అది ఎక్కడికో లేదు, ఢిల్లీకి దగ్గరగా ఒక 2.5 గంటల ప్రయాణం. సో అక్కడికి వెళ్ళి మనం చేయొచ్చు. ఇలాగా నార్త్లో కూడా 4-5 విశేషాలు. మొన్ననే అమర్కంట వెళ్ళొచ్చాను, మీకు అన్ని విశేషాలు ధ్యానామృతంలో చెప్పాను, మీరు వినే ఉంటారు. చాలా గొప్ప ప్రదేశం అది. అది కూడా నర్మదా నది పుట్టిన ప్లేస్. అది చాలా అద్భుతంగా ఉంది నర్మదా. ఆ సెలయేరు అసలు ఆ యొక్క ప్రవాహం చూస్తుంటేనే ఎంతో హ్యాపీగా ఉంది. ఆ అమరకంట ప్లేస్ అంతా కూడా పూర్తి వెజిటేరియన్ ప్లేస్. అది తిరుపతి కన్నా కూడా, తిరుపతిలో నాన్ వెజిటేరియన్ తీసుకొస్తారు, కానీ అక్కడ అలా కాదు. మనం ఏ డౌట్ లేకుండా ఎక్కడన్నా కూడా అమరకంటలో తినచ్చు. మనం జైన్ ఆశ్రమాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అక్కడ మన ప్రోగ్రాం జరిగింది 3 రోజులు, చాలా బాగుంది. రాయ్పూర్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాము, 3 రోజులు అక్కడ ఉన్నాము. టెంట్లు, ఇప్పుడు ఆ టెంట్లే మనం కడతాల్లో కూడా వేస్తున్నాము, పేడ్ అకామిడేషన్ లాగా. అందరూ అక్కడ హ్యాపీగా ఉండాలని. సో ఇది నా యొక్క
దాన్ని ఏమంటారు, పని, నా ప్రయాణాలు, నా యొక్క బాధ్యతలు మీకు చెప్తున్నాను. ఎందుకంటే షేర్ చేసుకోవాలనిపిస్తుంది అంతే. మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ, ఇంకేం లేదు. ఎందుకంటే ఫ్యామిలీతో కదా షేర్ చేసుకునేది, ఇంకెవరితో చెప్పుకుంటాం అది. సో మీరందరూ రావాలన్న కోరిక, బుక్ చేసుకోవాలి. దానికి మీ రూమ్స్ అన్నీ కూడా, దాని డేటా అంతా నా దగ్గర ఉంది. మీ ఎప్పుడైతే ఫ్లైయర్ వస్తుందో అప్పుడు అందరికీ వాట్సాప్లో వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. వశిష్ఠ గౌతమి ట్రస్ట్ సంబంధించిన శరణ్య శ్రీను గారిని ఆహ్వానించుకుంటున్నాం వేదిక మీదకు. మేడం ఇప్పుడు ఎక్కడ ధ్యానమే జరగాలని ప్రకటించారు కాబట్టి పత్రి సార్ మహా అవతార దినోత్సవం నాడు 11వ తారీఖు 11:11 అఖండ ధ్యానం వశిష్ఠ గౌతమిలో ఉగాది వేడి వరకు జరుగుతుంది. అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. అఖండ ధ్యానం ఉగాది వేడుక వరకు కంటిన్యూగా జరుగుతుంది. అక్కడ వచ్చి అఖండ ధ్యానంలో అందరూ పాల్గొనవచ్చు. అందరూ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శరణ్ సీని గారిని మాట్లాడడానికి కోరుకుంటున్నాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు గురుదేవులు ఆది దంపతులు గురువు గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అశేషంగా తరలి వచ్చిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈరోజు ఇక్కడ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక మంచి కార్యక్రమానికి చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, మిమ్మల్ని అందరినీ చూసినందుకు, ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు మన స్పిరిచువల్ సొసైటీ చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. భవిష్యత్తులో గురువుగారి ఆశీస్సులతో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ధ్యాన శాకాహార ర్యాలీలు, ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు మనం అందరూ చేసుకుని తీరుతాం. థ్యాంక్ యూ. అమ్మ వశిష్ఠ గౌతమికి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి అమ్మకి మనం అందరం కూడా ఇప్పుడు సన్మానం చేసుకుందాం. చక్కగా రాజలక్ష్మి మేడం గారు చక్కగా సన్మానం చేస్తున్నారు అమ్మకి. అలాగే కళాలక్ష్మి మేడం కూడా, అలాగే మన వశిష్ఠ గౌతమి సభ్యులు, ట్రస్టీస్, వీళ్ళకి కూడా మనం సన్మానం చేసుకుందాం. మ్యూజిక్ సరే, మేడం గారికి సన్మానం చేసుకుందాం. అందరూ కరతాళ ధ్వనులు గట్టిగా.
ఈ జిల్లా వాస్తవ్యులు డాక్టర్ కడిమండ్ల వరప్రసాద్ గారు వచ్చున్నారు. వారి యొక్క జ్ఞానామృతాన్ని వాళ్ళు తీసుకుందాం. మీ అందరి కడతాళ ధ్వనులతో వారిని వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నా. సో ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ఏదైనా కొత్త విషయాలు తెలుసుకునేటప్పుడు మన మైండ్ ఖాళీ అయిపోవాలి. క్లోజ్ యువర్ ఐస్. 5 minutes మెడిటేషన్. ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందితే అది శాశ్వతంగా మనలో నిలిచిపోతుంది. 5 నిమిషాలు కళ్ళు మూసుకుని ఇంతవరకు మన మైండ్లో ఉండేవన్నీ రిపీట్ చేసుకుని రీక్యాప్చర్ చేసుకుని రిజిస్టర్ చేసుకుంటే ప్రస్తుతానికి మైండ్ ఖాళీ అవుతుంది. అప్పుడు ఈ గురువుగారు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని అందులో మనం నింపుకుందాం. ఓన్లీ 5 minutes. ఓకే, ఒకసారి చేతి వెళ్ళి కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. స్వరసంధాన విధాన మాధురులు విస్ఫారించి తాళస్థితిన్ వరవీణా మృదుపాణియుగ సంవాసం భాసింపగన్ కరయుగ్మస్థితరత్న కంకణ ఝనత్కారం ముతోరం ముగన్ స్థిరమై నిల్చును నిదు బోధనలు పత్రీజీ నమో వాకముల్ పత్రీజీ నమో వాకముల్. పత్రిజీ సుభాష్ పత్రిజీ. సుభాష్ అంటే చాలా బాగా మాట్లాడేవాడు అని అర్థం. మరి మాట్లాడాలి అంటే అక్షరాలు కావాలిగా. అర్ణము అంటే అక్షరం, సు అర్ణము అంటే మంచి అక్షరం, కలిపితే స్వర్ణము ఉంటుంది. అంటే స్వర్ణము అంటే బంగారము అన్న అర్థం ఉందని ఒకటే మనకి తెలుసు. అంతేకాకుండా స్వర్ణము అన్నా సువర్ణము అన్నా కూడా మంచి అక్షరము అని అర్థం. స్వర్ణమాల అంటే మంచి అక్షరముల మాల. ఆ మంచి అక్షరమాల ప్రక్కనుంటే ఆయన సుభాష్ అవుతాడు. ఆయన బాగా మాట్లాడేవాడు అవుతాడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదే కదా. పత్రి, ఆ పేరే అంత అందమైన పేరేంటది. పత్రము అంటే ఆకు. ఇప్పుడంటే మన కలములు కాగితములు వచ్చాయి, కానీ పూర్వం మరి తాళపత్రముల మీదే ఏమైనా వ్రాసేవారు. ఈ పత్రములన్నీ కలిస్తే ఒక మహాగ్రంథం తయారవుతుంది. దాన్ని పత్రి అంటాం. అంటే పత్రి అంటే ఒక మహాగ్రంథం. మన పత్రిజీయే మనకు ఒక మహాగ్రంథము. అలాగే పత్రము అంటే ఆకు. పత్రి అంటే ఆకులు కలిగినది ఒక వృక్షం. అంటే మన పత్రిజీ మన పాలిట ఒక పారిజాత వృక్షం, ఒక కల్పవృక్షం, చల్లని నీడనిచ్చేటువంటి వృక్షం, జ్ఞాన ఫలాలు అందించేటువంటి వృక్షం. విజ్ఞాన కుసుమములో వేద జ్ఞానము ధ్యాన జ్ఞానం అనేటువంటి ఆ మకరందాన్ని అమృతాన్ని స్రవింపచేసేటువంటి ఒక మహావృక్షం. ఆ వృక్షం యొక్క నీడలో, ఆ పత్రి యొక్క నీడలో మనమంతా కూడా హాయిగా చల్లగా సేద తీరుతున్నాం. పూర్వం నుంచి మనకి తెలుసు ఒక గొప్ప శ్లోకం, అందరికీ తెలిసిన శ్లోకం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మన చిన్నప్పటి నుంచి గారు, మన తాత ముత్తాతల చిన్నప్పటి నుంచి అందరికీ ప్రచారంలో ఉన్న శ్లోకం.
ఈ శ్లోకానికి అర్థం ఏమిటి? విష్ణుమూర్తి గురించి చెప్తున్నారు. విష్ణుమూర్తి ఎలాంటి వాడయ్యా, శ్రీమన్నారాయణమూర్తి ఎట్లాంటివాడు అని అంటే శాంతాకారం అని మొదలుపెట్టారు. ప్రశాంతంగా ఉంటాడట విష్ణుమూర్తి. అందుకే ఆయన సత్వగుణ సంపన్నుడు. బ్రహ్మదేవుడు రజోగుణం, ఈశ్వరుడు తమోగుణం, విష్ణుమూర్తి సత్వగుణం. అంటే సృష్టించాలి అంటే సృష్టి అనేటువంటి లక్షణానికి పరస్పర ఆకర్షణ శక్తి ఉండాలి. ఆ ఆకర్షణ శక్తిని కలిగించేటువంటిది అనురాగం. అది రజోగుణం ద్వారా వస్తుంది. అందుకని బ్రహ్మదేవుడికి రజోగుణం. సరే, ఈ శరీరము నుండి బయటపడి ముక్తిని పొందాలి అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి, శరీరంతో మనం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి అనేకములైన బంధనములు ఉంటాయి, వాటి మీద వ్యామోహం పెంచుకుని వాటి నుంచి బయటపడడానికి, వాటిని విడిచిపెట్టి మనం బయటికి రాలేని స్థితిలో మనం ఉన్నప్పుడు బలవంతంగా బయటికి రావాలి అంటే అక్కడ కావలసింది ప్రేమాభిమానములకు అతీతమైనటువంటి తమో గుణం కావాలి. లయకారుడు ఈశ్వరుడు. అందుకని ఆయన్ని తమోగుణ సంపన్నుడు అన్నారు. ఇంకా పుట్టినది లగాయతూ శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు మన యొక్క మంచి చెడులన్నీ చూస్తూ పరిపాలించాలి. అలా పరిపాలించాలన్నప్పుడు రాగద్వేషములకు అతీతంగా పరిపాలన చెయ్యాలి అంటే, మనల్ని సుఖమైన మార్గంలో నడిపించాలి అంటే అక్కడ కావలసింది సత్వగుణం, సాత్విక జ్ఞానం. అందుకని విష్ణుమూర్తిది సాత్విక గుణ సంపన్నుడు అన్నారు. ఆ ముగ్గురు కూడా ఈ మూడు కలిసినటువంటి ఒక వ్యక్తి. రజోగుణము, తమోగుణము, ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకునేటువంటి సత్వగుణము మూడు కలిగినటువంటి వాడు కనుకనే ఎవరికైతే మనలో ఉండేటువంటి అనేకములైన చికాకులు, అనేకములైనటువంటి అనారోగ్యములు, వీటన్నింటినీ పోగొట్టి మనని ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తీసుకువెళ్ళడానికి ఒక గురూజీ తయారయ్యారు, ఒక అవతరించారు. ఆయనే మన సుభాష్ పత్రిజీ. ఇంతకీ మనం ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం? నిజంగా నేను రాగానే పరమానందం కలిగిపోయింది. ఆ పిప్పళ్ళ ప్రసాదరావు గారి యొక్క పాటలు వింటుంటే నేను ఉపన్యాసం చెప్పడానికి వచ్చాను సంగతి మరిచిపోయి వినడానికి వచ్చిన శ్రోతనైపోయి తన్మయత్వం పొందేశాను అన్నమాట, పరవశించిపోయాను. అందులో అన్ని రకాల ఆనందాలు ఉన్నాయి. ప్రశాంతంగా పాడారు, మంచి ఉద్రేకం కలిగేలా పాడారు. అంటే అటు ఇటు కూడా అనమాట. కాసేపు మొత్తం జనాలందరూ ఒక ఆట ఆడించేశారు, డ్యాన్స్ గట్టి చేశారు అంతే అందరి చేత. అంటే సరదాకి సరదా, ప్రశాంతతకి ప్రశాంతత, ఆనందానికి ఆనందం, అల్లరికి అల్లరి, ఆనందానికి ఆనందం రెండూ ఉండాలి. అప్పుడే మానవ జీవితం. ఏదో ఒకటి ఉంటే ఎలాగా? ఇంతకీ ఆయన ప్రసాదరావు, నా పక్కన కూర్చున్న ఆయన శివప్రసాద్, నేను వరప్రసాదుని. మొత్తం అంతా ప్రసాదమయం అన్నమాటది. ఏమండి, శివప్రసాద్ గారు నన్ను ఎక్కడో కర్తాలు పిలిచారు, మళ్ళీ పేరవరం పిలిచారు. ఇప్పటిదాకా పేరవరం గురించి జరిగింది, అక్కడికి వచ్చాను, స్వయంగా దర్శించారు, అంతా అక్కడ మాట్లాడాను. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి పిలిచారు. అసలు శివప్రసాద్ గారితో నాకు పరిచయం లేనప్పుడు చాలా దశాబ్దాల క్రితం విజయవాడ నన్ను పిలిచారు. అప్పుడు ఎల్లా వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఎల్లా వెంకటేశ్వరరావు గారు, పత్రిజీ గారు, నేను వేదిక మీద అలా కూర్చున్నాం చాలా దశాబ్దాల క్రితం. ఎంతో ఒక మధురమైనటువంటి అనుభూతి అన్నమాట నాకు ఇది. 2002వ సంవత్సరంలో అప్పటి సంగతి అది కదా. అప్పటి నుంచి నాకు పత్రిజీ గారి మీద ఒక బ్రహ్మాండమైన భక్తిభావం, ఆయన మార్గం మీద ఒక ఇష్టం, ఆ మార్గంలో అడుగులు వేయడానికి ఒక ప్రయత్నం. ఇంతకీ మనం శాంతాకారం దగ్గర ఉన్నాం కదా. శాంతాకారుడు ఆయన అన్నారు విష్ణుమూర్తిని. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వస్తున్నాయి, అసలు ఎక్కడ మొదలెట్టి అది మర్చిపోకూడదు మనం. బాగానే ఉంది, శాంతంగా ఉండక ఏమవుతాడు? ఆయన లక్ష్మీదేవి. మన దగ్గర 4 రూపాయలు మన దగ్గర ఉంటే మనం చల్లగా ఉంటాం, హాయిగా పడుకుంటాం. లేకపోతే రేపటి రోజు తిండి ఎలాగని బెంగుంటే రాత్రి మనకి నిద్ర పెట్టదే. అందుకని లక్ష్మీదేవి ఆయన చేతిలో ఉంది, ఆయన గుండెల్లో ఉంది. మరి ఆయన శాంతంగా కాబట్టి ఇంకాలో ఉంటాడు, ఆయనకేంటి బాధ అనిపిస్తుంది. అందుకే వెంటనే ఏమన్నారండి, శాంతాకారం భుజగ శయనం, పాము మీద పడుకుంటాట. భుజగము అంటే పాము అని అర్థం. భుజములతో నడుస్తుంది, దానికి కాళ్ళు ఉండవు. పాము మీద పడుకోవడం ఏంటండి? అసలు పాము మన ఇంట్లో దూరుందేమో అన్న అనుమానం వస్తేనే రాత్రి మనకు నిద్ర పట్టదు. అలాంటిది ఆయన పాము మీదే పడుకున్నాడు. అప్పుడు కూడా ఆయన శాంతాకారుడే. అది ప్రత్యేకత అక్కడ.
మనకి పాము ఇంట్లో దూరిందని డౌట్ వస్తేనే నిద్ర పట్టదే, పాము మీద హాయిగా మరి ఎలా పడుకుంటాడంటే ఒక్కసారి నిద్ర పట్టితే 4 నెలల దాకా లేవడండి మహానుభావుడు. చాతుర్మాస్య వ్రతం అప్పుడు చేసుకుంటాం మనం, 4 నెలల దాకా లేవడం పాము మీద పడుకుని. అది మరి శాంతాకారం అంటే. ఆయన స్థితప్రజ్ఞుడు అంటే ఆయన. అందుకని స్థితప్రజ్ఞుడు అంటే ఎలా ఉంటాడో ఆ విష్ణుమూర్తి మరొక అవతారంలో కృష్ణ రూపంలో కృష్ణం వందే జగద్గురం కదా, ఆ అవతారంలో చెప్పాడు ఆయన. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం, విశ్వమంతా ఆయన ఆకారమే, గగన సదృశం ఆకాశంలాగా అంతటా ఉంటాడు ఆయన. మేఘవర్ణం, మేఘము యొక్క రంగు కలిగినవాడు అని. మేఘం యొక్క రంగు అంటే ఏమిటి? మేఘము తెల్లగాను ఉంటుంది, నల్లగాను ఉంటుంది. కానీ నల్లని మేఘం వల్ల ప్రయోజనం ఉంటుంది, తెల్లని మేఘం వల్ల ఏం ప్రయోజనం లేదు మనకి. నల్లని మేఘం వర్షిస్తుంది కాబట్టి వర్షించే నల్లని మేఘం ఆ యొక్క రంగు ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటే నల్లగా లేదా నీలంగా ఉంటాడు అని అర్థం. ఆయన అంటే నల్లగా చాలా వస్తువులు ఉంటాయి లోకంలో, బొగ్గు కూడా నల్లగానే ఉంటుంది. ఇంకా ఉంటే నల్లని వస్తువులు, వాటితో పోల్చరు. మేఘవర్ణుడు మేఘశ్యాముడు అని మాత్రమే అంటారు. అంటే వర్షం కురిసి పంటలు పండించి జీవులందరికీ తిండి పెట్టేటువంటిది మేఘం కనుక విష్ణుమూర్తి అందరినీ పోషించేవాడు కాబట్టి మేఘము చల్లగా ఉంటుంది. విష్ణుమూర్తి యొక్క హృదయం కూడా అంటే ఆయన అనుగ్రహం కూడా చల్లగా ఉంటుంది. అందుకోసం మేఘంతో పోలిక. శుభాంగం, పైనుంచి క్రింద వరకు ఆయన శారీరక అవయములన్నీ కూడా శుభంకరంగా ఉంటాయి. ఇవన్నీ లక్ష్మీకాంతం. ఆయనకేమండి ఆయన లక్ష్మీపుత్రుడే అండి అంటారు. బాగా డబ్బులు ఉన్నవాడు ఎవరైనా ఉంటాను, ఎంత డబ్బు ఉన్నామని లక్ష్మీపుత్రుడే అంటారు. కానీ ఆ లక్ష్మీదేవికి మగడు భర్త ఏకంగా విష్ణుమూర్తి అంటేను. అంటే లక్ష్మీదేవి మీద, సంపద మీద, ధనం మీద ఆయనకున్నంత అధికారం ఇంకెవరికి ఉండదుగా. మన బలిచక్రవర్తి అంతటి వాడు అంటాడు, కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై కాలిండ్లపై నూత్న మర్యారంచందు కరంబు క్రిందగుట మేలైన కరంబుంట మేల్ గాదే కాయము రాజ్యము గీజ్యమున్ సరతమే కాయంబు నాపాయమే అంటాడు ఆయన. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అవసరమైతే లక్ష్మీదేవి జుట్టు పట్టుకోగలట, పాదాలు పట్టుకుంటాట విష్ణుమూర్తి. మొత్తం శరీరంలో ఎక్కడైనా తాకగలిగినటువంటి అధికారం కలిగిన వాడు ఒకే ఒక్కడు విష్ణుమూర్తి కదా. అంటే అది లక్ష్మీకాంతుడైన. లక్ష్మీకాంతం కమలనయనం. ఆయన కళ్ళు ఎలా ఉంటాయంటే పద్మంలా ఉంటాయి. పద్మం యొక్క రేకులు ఎలా ఉంటాయో అట్లా ఉంటాయి ఇటు విష్ణుమూర్తి యొక్క కళ్ళు. ఎందుకు ఆయన కళ్ళు అలా ఉంటే ఏమిటంటే ఆ కళ్ళల్లోంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది, ఆ కళ్ళల్లోంచి మంచి కాంతి వస్తూ ఉంటుంది, ఆ కళ్ళల్లో మంచి ఆకర్షణ ఉంటుంది. కళ్ళు అలా విప్పి చూస్తే ఎలాంటి వాడైనా వశమైపోవలసిందే అంతే. శత్రువైనా సరే విష్ణుమూర్తికి ఎవడైనా శత్రుత్వంతో దగ్గరికి వస్తే ఆయన చూడగానే నమస్కారం పెట్టేస్తాడు, తెలియకుండానే నమస్కారం పెట్టేస్తాడంతే. అది ఆ విష్ణుమూర్తి నేత్రములకున్న శక్తి. రాముడిని చూడగానే రావణాసురుడు కూడా అవురా ఏంటా రూపం, ఏంటా తేజస్సు అని ఆశ్చర్యపోయాడు రావణాసురుడు. శ్రీరాముని యొక్క శత్రువుయుడు కూడా రాముని చూసిన తర్వాత పొగడకుండా ఉండలేకపోయాడు. హనుమంతుడు, వానరుడు, కోతి, వాళ్ళకి అందమునకు వికారమునకు తేడా తెలియదు కోతికి. అయినా సరే రామ కమలపత్రాక్ష, రాముడంటేనమ్మా ఆయన కళ్ళు పద్మాల్లా ఉంటాయి అని మొదలుపెట్టాడు రాముడి గురించి చెప్పమంటే సీతాదేవికి. అలా ఉంటాయి విష్ణుమూర్తికి కళ్ళు. అలాంటి కళ్ళతో ప్రపంచాన్ని శాసించగలరు. ఇంతవరకు సరే విష్ణుమూర్తి యొక్క లక్షణాలు ఏంటో చెప్పారు, ఎలా ఉంటాడో చెప్పారు, ఎక్కడుంటాడో చెప్పారు, అంతే కదా. ఇప్పుడు అంటున్న మాట కూడా గమనించండి. ఏమండి ఇన్ని లక్షణాలు ఉన్నాయి, చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి, చాలా చాలా సంతోషం. ఇప్పుడు మేము ఆయన దర్శించాలంటే ఏమిటి మార్గం? ఆ విష్ణుమూర్తి మాకు ప్రత్యక్షం కావాలంటే, ఆయన దర్శించాలంటే, ఆ యొక్క దర్శన అనుభవాన్ని మేము పొందాలంటే, ఆ అనుభూతిని మేము పొందాలంటే ఏం కావాలి? ఇక్కడ చెప్తున్నారండి అసలు విషయం. యోగి హృద్యానగమ్యం. ఈ మాట గురించి ఇదంతా చెప్పుకొచ్చాను నేను. యోగి హృత్ ధ్యాన గమ్యం. ముందు నువ్వు యోగి అవ్వాలి అంటే యోగా చెయ్యాలి. అంటే యోగా చేయడం అనేటువంటి సంప్రదాయం ఈనాడు పుట్టలేదండి, కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ఏనాటి పతంజలి అండి అక్కడి నుంచి పుట్టుకొచ్చింది యోగా అని. అంటే ఎక్కడ యోగం అంటే ఏమిటండి? యోగ చిత్తవృత్తి నిరోధ. మనస్సు రకరకాలుగా పరిగెడుతూ ఉంటుంది.
కాసేపు సినిమా మీద ఉంటుంది, కాసేపు సీరియల్స్ మీద ఉంటుంది, కాసేపు దేవాలయాలు మళ్ళీ మంచి మార్గంలో ఉంటుంది, మళ్ళీ కాసేపు ఏవో అల్లరి చేయాలని ఉంటుంది, ఏవో ఆటలాడుకోవాలని ఉంటుంది, ఏవో తినాలని ఉంటుంది. ఇంకా అసలు మనస్సుకు ఒకటి కాదు కోరిక, అనేక రకాలు. దాన్ని ఆపాలి, కంట్రోల్ చేయాలి. గుర్రం ఎటైనా పోతుంది, ఎటు పానవకుండా తనకు కావలసిన మార్గంలో నడిపించుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు సారథి అవుతాడు. మన మనస్సు అనేటువంటి గుర్రాన్ని అదుపు చేయగల సారథులం మనం కావాలి. అలా అయితే అప్పుడు మనం యోగి అవుతాం. యోగా సాధన చేసిన వాడు యోగి, అంతకన్నా ఏం లేదు అక్కడ. యోగి అంటే ఎవరు ఆకాశం నుంచి దిగిరారండి, అందరిలాగే పుడతాడు. ఎవడైతే యోగ సాధన చేస్తాడో వాడు యోగి. ఎవడైతే యోగి అవుతాడో అతని హృదయం నుంచి ధ్యానము చేస్తేట ఆ ధ్యానము చేసిన వారికి మాత్రమే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు.